100 years ప్రోగ్రామ్స్ చేసుకుంటూ హడావిడిగా ఉంటే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే హీరోయిన్ ఇతను పరిచయం చేసింది నాకు. హృదయ కాలేయం హీరో సంపూర్ణేష్ అంటే అసలు ఆ సినిమా అసలు ముందు కాలేయం అంటే అర్థం కాదు. ఆడేవాడు టైటిల్ పెట్టిన పిచ్చోడేవాడు, ఈయన్ని హీరో పెట్టినోడేవాడు, ఈడేవాడు ఆడేవాడు అనుకుని నేను వెళ్ళిపోయినాక మళ్ళీ ఆమె ఒక గంట అయినాక ఏంటి సార్ అట్లా పలకరిస్తలేదు, మీరు పలకరించకుండా వెళ్ళిపోయారు ఏంటండి అని. ఏంటి పలకరించిన అతను ఎవరు హీరో ఏంటి అన్నాను నేను. లేదు సార్ అసలు నెట్లో పిచ్చిగా ఉంది అతని పరిస్థితి ఇవాళ. అతనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు. మహేష్ బాబు తర్వాత అతనికి ఫ్యాన్స్. అసలు ఫ్యాన్స్ ఎట్లా వస్తారు అతనికి అంటాను. లేదు సార్ మీరు చూడండి సార్ అని చెప్పి బలవంతంగా అక్కడే నాకు నెట్లో చూపించాను, ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూసినాక నిజంగా అసలు ఇది ఇంత ఉంది, నిజంగా బాగుంది కదా, ట్రైలర్ విచిత్రంగా ఉంది. అప్పుడు నేను అసలు ఎవరినో ఆదిత్య లాంటి వాళ్ళు ఎవరినో ఒకరిని చూసి అసలు కాలేయం అంటే ఏంటంటే నాకు కాలేయం అంటే తెలియదు ముందు. అసలు కాలేయం ఏంటండి, గోల్ ఏంటి, అసలు ఈ టైటిల్ ఏంటి, సినిమా ఏంటి, ఈ క్రేజ్ ఏంటి అని అడిగారు. అడిగితే ఏదో ఆయన చెప్పాడు. తర్వాత కాలేయం అంటే ఏంటండి, ఇంతకీ లివర్. సరే తర్వాత ఇతను సినిమా చూపించాడు. సినిమా చూపిస్తే ఎక్కడ లివర్ సంగతి ఎవరు మాట్లాడతారు, సినిమా అంతా అయిపోయినా నాకు అర్థం కాలేదు. ఏంటంటే లివర్ అన్నారు మీరు, ఏమో ఇదేదో కిడ్నీ చూపిస్తారు సినిమాలో ఏంటంటే. అదే సార్ అతనికి ఏమీ తెలియదండి ఆ సినిమాలో. ఇతను కిడ్నీకి లివర్కి తెలియకుండా ఇతను సైంటిస్ట్, పెద్ద సైంటిస్ట్. అన్నీ వదిలేసి ఆ సినిమా ప్రమోషన్ చేయడానికి రావడం మేమంతా. తర్వాత ఇప్పుడు నా మిత్రులు విఎన్ ఆదిత్య గారేమో నేను సంపు షోకి నేను యాంకరింగ్ చేయాల్సిందే అని చెప్పేసి అభిమానంతో ఆయన యాంకరింగ్ చేయడం, ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గురించి డిస్కషన్ వచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేసేవాడిని, ఎందుకంటే నాకు ఒక్కసారి కూడా కన్విన్సింగ్గా కనిపించలేదు ఈ ప్రాజెక్ట్. బట్ ఎందుకంటే ఇది పైగా నేను ఎవరితో డిస్కస్ చేస్తే కూడా సరే వాళ్ళకంటే బుద్ధి లేదు, నువ్వు దాని గురించి మాడతావు నాతో అన్నాడు. ఎవరు? మా అశోక్, ఫిలిప్ చాంబర్ అశోక్, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. బాబాయ్ ఇలా ఈ సినిమా నేను చూశాను, దీని గురించి ప్రమోట్, సర్లే నీకు బుద్ధి లేదా వాళ్ళు అంటే అన్నారు. అలాంటిది నేను ఇవాళ తీసుకున్నానంటే మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ఈ సినిమా నేను మొన్న 2 days బ్యాక్ చూశానండి, అంతకుముందు నేను చూడలేదు. వీళ్ళు లాస్ట్ టైం ప్రోమో వేసినప్పుడు నేను సినిమా వేసినప్పుడు లేను, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను. మొన్న నేను చూసి నిన్న మధ్యాహ్నం సైన్ చేశానండి అంతే. ఐ టుక్ ఓన్లీ 8 hours టు డిసైడ్. అది కూడా ఒక ఫినామినల్ ప్రైస్కి కొన్నాను నేను. ఎందుకంటే నేను సాయి రాజేష్ లాస్ట్ టైం కలిసినప్పుడు, రాజేష్ ఈ సినిమా నేను మొత్తం ఏపీ మొత్తానికి తీసుకుందాం అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను అని అంటాడు. అంటే తను కోట్ చేసిన ప్రైస్ నాకు కళ్ళు తిరిగిపోయినాయండి. మా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అయినటువంటి రాజ్ కందుకూరి గారు మా సినిమాను నైజాం గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిలోకి రావడానికి దీని వెనుక చాలామంది కృషి ఉంది. డైరెక్టర్ గారు, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ హృదయకాలయంకు పనిచేసిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రమోట్ చేస్తూ ఆయన ఫిలిం వదిలి మా ఫిలింకి వచ్చిన తమ్మారెడ్డి గారికి అండ్ మా మధురా శ్రీధర్ గారు, యాక్చువల్గా మన మూవీలో ఈజ్ టేకన్ ది ఆడియో అండ్ మ్యూజిక్ అంతా తనదే, సో తనకి కూడా థ్యాంక్స్. అండ్ రాజ్ కందుకూరి గారికి వెల్కమ్ టు హృదయ కాలేయం సార్. అండ్ ఇప్పటికీ తను మన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, సో మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సంపు చెప్పేశాడు, అంతా చెప్పాడు. సో థ్యాంక్స్ లాట్. Telling this again and again right from the trailer. Thanks for coming here and thanks for the support which you have given for this team. One thing I can assure you, on an average, if you buy a ticket for 500 to 50 rupees to 100 rupees, for this film, you will get 100% more entertainment. You pay 50 rupees, you get entertainment worth 10,000 rupees. You go inside this hall crying, worrying about your problems, but when you come out of the hall, you'll hold your stomach and laughing your tummy out. So definitely it's a good project, full on comedy and hell lot of entertainment. సాంగ్స్ని చాలా పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చాలా బాగా ఆదరించారు. ఎందుకంటే ఒక మూవీ సాంగ్స్ అంటే కొన్ని వరకే యూత్ లేదా పెద్దవాళ్ళకి లేదా దీని వరకే పరిమితం అవుతుంది. కానీ సాంగ్స్ చిన్నపిల్లలు కూడా, ప్రతి ఇంటికి వెళ్తుంటే చిన్నపిల్లలు కూడా పాడుతున్నారు. దీన్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా మూవీని కూడా సక్సెస్ చేస్తారని మా టీంకి అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని. ఒక రిస్క్ అయితే చేశానండి ఖచ్చితంగా. అంటే సినిమా డైరెక్ట్ చేసే క్యాపబిలిటీస్ ఉంది కానీ తీసే దమ్ అయితే నాలో లేదు. కానీ ఒక రిస్క్ చేయదలుచుకొని నేనే ప్రొడ్యూసర్ అయ్యి ఈ కథ అనుకున్నాక
ఈ సినిమా తీశాను. సినిమా తీశాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా మీద. ఒక బడ్జెట్ దీని మీద పెట్టాను. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక ప్రైజ్కి ఇచ్చేసో రిలీజ్ చేసేసేయాలి వెంటనే అనే ఇంటెన్షన్ నాకు లేదు. నా బడ్జెట్ ఎంత అయింది, నా ఏరియా రైట్స్ ఇంత, ఒక పెద్ద సినిమా ప్రైజ్ నా రైట్స్ ఇంత అని నేను ఫిక్స్ అయిపోయాను అంతే. అది కొంటేనే సినిమా రిలీజ్ చేస్తాను, లేకపోతే లేదు. ఒక 6 నెలలైనా 8 నెలలైనా నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నానని ఫిక్స్ అయిపోయాను.